మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సూర్యాపేట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో దరిద్ర రేఖకు దిగువగా ఉన్న నిరుపేద ప్రజలకు రేషన్ షాపులో సన్నబియ్యం కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే అవి ప్రజలు సరిగా తినకుండా వేరే ఇక్కడ తీసుకెళ్లి వేరే బయట అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ షాప్లో కూడా అక్రమాలకు కూడా ఎక్కువ దారితీస్తున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈ యొక్క పేద ప్రజలకు సన్నబియ్యం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ ఉగాది పండుగ పర్వదినం సందర్భం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని డైరెక్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అడిగి తెలుసుకుందాము వీరిని. అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఒక సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? కానీ బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సన్న బియ్యం ఇవ్వడం తింటాం కదా మంచిగా, మనం దోషాలు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే దోషాలు అవి పోసుకొని తినేది. ఇప్పుడు సన్న బియ్యం అయితే మంచిగా తింటాం కదా, మనం వండుకొని తింటాం కదా. ఇప్పుడు ఈ రేషన్ షాప్ లో సన్న బియ్యం అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నారా, లేకపోతే పాత స్టాక్ ఏమన్నా ఉందని చెప్పి దొడ్డు బియ్యం అని ఇస్తున్నారా? నిన్న ఇచ్చారు, ఇవాళ ఇచ్చారు, రెండో రోజే కదా, మనకు తెలియదు కదా. ఇప్పుడైతే సన్న బియ్యమే ఇస్తుర్రు, మరి ముందు ముందు చెప్పలేము ఇస్తారో ఇయ్యారో తెలియదు మనకి. అట్లా అది చూడాలి మనం కూడా. ఇక మా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా, మీ స్పందన ఏందమ్మా? మాకు సన్నబియ్యం మాత్రం ఇదొక పుణ్యం కట్టుకోండి రేవంత్ రెడ్డి సారు పేదలకు. మాకు పాత స్టాక్ అయితే ఏమి ఇయ్యట్లేరు, మంచిగానే ఇస్తారు. సన్న బియ్యం చెప్పి సన్న బియ్యం ఇస్తున్నారా, లేదు పాత స్టాక్ ఉన్నదని దొడ్డు బియ్యం ఏమన్నా ఇస్తున్నారా? వాళ్ళు ఇచ్చిర్రు అనుకో, మీకంటే మీరు రావతలో మేమే కంప్లీట్ ఇస్తాం నేను చెప్తున్నాం కదా. మొత్తానికి మంచిగా ఉందంటారా? మంచి ఇది ఒకటి మాత్రం మాకు మంచి మేలు చేసిండు పేదలకు మాత్రం. మంచిగా పేదలకు అందరం సన్న బియ్యం తినాలని ఆలోచించిండు, మంచిగా చేసిండు. మంచిగా ఉందంటారు పథకం. ఇది మంచిగానే ఉంది. మంచిగానే ఉంటుందండి సన్న బియ్యం వస్తే తినడానికి, అందరికి మనకి వస్తాయి కదా తినడానికి. సన్న బియ్యం బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏ చేసినా ఇది మాత్రం మంచి బియ్యం. అది ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. ఇన్ని రోజుల నుంచి కూడా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తారు. అందరికీ సంతోషకరమైన వార్త ఇది. మంచి పని చేస్తే సహకరిస్తాం. అట్లనే 2000 పింఛన్ 4000 చేస్తాడు సారు, అదొక్కటి మాత్రం చేయమని చెప్తున్నాం. ముసలి బాధపడుతున్నారు. ఈ బియ్యం మాత్రం ఓకే సార్, మీ అమ్ముకోకుండా అందరూ తింటాం, సంతోషపడతారు. సబ్బన్న జాతి సంతోషపడతారు. ఇప్పుడు దొడ్డు బియ్యం మీద దందా జరిగేది, ప్రతి ఒక్కరు అమ్ముకున్నారు. 190% మంది అమ్ముకున్నారు, 10% మంది తినొచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఈ బియ్యం ఎవరు అమ్ముకోరు, మంచి బియ్యం ఇస్తున్నారు. సంతోషకరమైన వార్త సార్. సన్న బియ్యం ఇస్తున్నారు సరే, మంచిగానే ఉంది పద్ధతి. కొద్దిగా ఆ బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కొద్దిగా దందా జరిగింది, అమ్ముకుంటారు జనం. ఈ రోజు కంట్రోల్ మంచి బియ్యం ఇస్తారు కాబట్టి మేము తినడానికి కూడా అందరూ అవకాశం, జనం తినడానికి ఆపాచన బట్టి తీసుకుంటారు, తినడానికే తెచ్చుకుంటారు. అందరు తింటారు కానీ షాపులను డీలర్నే కట్ చేయాలి. డీలర్లు మంచోళ్ళు గారు, పాత డీలర్లు అసలే మంచోళ్ళు గారు, కొత్త డీలర్ పెట్టాలి. ఇప్పుడు అక్కడ ఇస్తలేదు, అంత జనం అంతా ఇక్కడ మళ్ళీరు. మరి ఇక్కడ కోట అయిపోతే మేము ఏం చేయాలి? ఇక్కడ ఎప్పుడు నెల మాకు ఇస్తారు, అక్కడ ఇక్కడ జనం పడుతున్నారు, అక్కడ ఆయన ఇస్తలేదట. మరి ఆ పని ఏం చేయాలో మీరే దాన్ని బట్టి ఈ డీలర్లను ఏం చేస్తారో చేయండి. ఇక తీసుకోవటం అంటే తినటానికి, ఎందుకంటే మన పేదవాళ్ళ కోసం మంచి పనులు చేసినా మాకు టయానికి తీసి టయానికి ఇవ్వాలండి. అది మేము కోరుకునేది అది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గంటలు ఎందుకంటే పనులు చేసుకొని బతికే వాళ్ళం కదా. మేము పనులు చేసుకోవటం వచ్చి పూటలు ఉండి గంట కూర్చోవాలంటే కూర్చోలేం కదా. ఏదో 20 మందికి 30 మందికి అనేది ఇచ్చేసి మళ్ళీ 20 మందికే మాకు రూల్స్ ఉంది తర్వాత ఇస్తామని అంటే ఎంతగానో తిరుగుతామండి. ఎండలు విపరీతమైన ఎండలు అయిపోయినాయి. ఇది ఏప్రిల్ నెల
విపరీతంగా ఎండలు అయిపోతున్నాయి. కాకపోతే తొందరగా వచ్చి ఇచ్చే వాళ్ళకి ఎవరో ఇచ్చి పంపిస్తే మాకు కూడా మంచిది, వాళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే దొడ్డు బియ్యం ఇస్తే ఎవడైనా అమ్ముకుంటూ చేస్తారు, ఎవరు తినట్లేరు. సరే అది మళ్ళీ గవర్నమెంట్ పోవడం, బయట వాళ్ళు బతకడం, కానీ ఇది అయితే మంచిగానే ఉంది. సన్న బియ్యం అంటే మంచిదే, అది ఎవరు అమ్మరు చేయరు, ఇంట్లో వాడుకుంటారు. ఓ 4 రోజులు 15 రోజులు సరిపోతాయి. మంచి పద్ధతి అయితే మంచిగానే ఉంది. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు ఇది అందరూ కూడా సంతోషంగా, ఒక్కరు కూడా తిరస్కరించకుండా అందరూ హ్యాపీగా తీసుకోపోతున్నారు. అందరూ సంతోషంగా ఉంటారండి.